you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. ఈరోజు బాన్స్వాడ పట్టణంలోని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు నుంచి అందే సుప్రియ గారు వారు పోటీ చేస్తున్నటువంటి ఈ వార్డులో మరి గతంలో 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ మున్సిపాలిటీకి పోటీ చేసినటువంటి అందే రాజు గారు మరి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ద్వారా చేయడం జరిగింది. 5వ వార్డుకు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల అలా సతీమణి శ్రీమతి సుప్రియ గారిని ఇక్కడ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో జరిగినటువంటి సందర్భం. మరి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి కూడా ఇక్కడ నోచుకోలే. మరి గత 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి అభివృద్ధి పనులే ఉన్నాయి తప్ప ఇంకా ఏం లేవు. మరి దానికి మన సుప్రియ గారి భర్త గారైనటువంటి అందే రాజు గారు రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకంగా ఉండి ప్రొద్దున నల్లచ్చి నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన ఏ సమస్య వచ్చినా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఇంప్రెషన్గా తీసుకొని ఈరోజు ఆమె సుప్రియ గారు కూడా మరి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవలు చేస్తానే వారు ముందుకు వచ్చినట్టు సందర్భం. మరి తప్పకుండా ఈ వార్డులో గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బాలరాజు గారు గతంలో ఈ వార్డు నుంచే గెలిచిర్రు. ఆయన రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కూడా చేస్తున్నారు. మరి 2 ఏళ్ల నుంచి కూడా మరి ఇక్కడ ఆయన ₹1 కూడా పనిచేయలే. గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ₹1 పనిచేయలే. ఎక్కడ గొంగడి అక్కడే ఉంది. మరి ఇక్కడ ప్రజల్ని కూడా ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలే. మరి ఈరోజు మరి ఆయన 5 సంవత్సరాలు ఓడిపోయినప్పటికీ కూడా సేవలు చేసిర్రు. మరి వాళ్ళ సతీమణిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఇక్కడ 5వ వార్డు ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తారు. ఆ 5వ వార్డుతో పాటు కూడా మరి బాన్స్వాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఈ 2 సంవత్సరాల్లో బాన్స్వాడ పట్టణంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు కాబట్టి వారిని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను చీకొడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. 2018 के इलेक्शन में जो कि राजन्ना ठहरे थे बीआरएस पार्टी से, उन्होंने हारने के बावजूद भी फिर भी हिम्मत नहीं हारे। उन्होंने जो है ना फिर से 5th वार्ड की आवाम के ऊपर उम्मीद रखते हुए 5th वार्ड की आवाम पे भरोसा कर रहे हैं कि उन्होंने इस बार यहाँ से भारी मेजॉरिटी से जीतने की कोशिश रखते हैं। उन्होंने 5th वार्ड की आवाम से गुजारिश है उनको जिताई है भारी मेजॉरिटी से। 5 साल के नीचे बालराज साहब को ये वार्ड से जिताए थे, उन्होंने फिर भी कोई डेवलपमेंट काम नहीं करे। उन्होंने फिर अभी भी आके 2 साल की उनकी हुकूमत हुई, फिर भी कोई डेवलपमेंट नहीं करे। उन्होंने इस बार हमारे राजन्ना के वाइफ को मौका देके जिताने की कोशिश करिए आप सब लोग। 5th वार्ड के आवाम कार के निशान को वोट दीजिए। मैं 12 साल से बीआरएस में काम कर रहा था। मेरा वार्ड 19 और 5 2 वार्ड है। और राजन्ना क्या करे बोलते, इससे पहले 5 साल पहले ठहरे थे, उसके बाद उन्होंने हार गए। 70 वोट से भी हारे थे। अभी तो जब भी टफे दिए थे, अभी वो हारे तो भी क्या करे, 2.5 साल पूरा 5 साल काम करे, बीआरएस की तरफ से फुल काम करे। कांग्रेस वाले जीते, काउंसलर भी थे तो काउंसलर नहीं करा, पूरा काम राजन्ना ही कराए थे यहाँ जब भी बीआरएस की गवर्नमेंट में। अभी भी आके 2 साल हुआ, अभी वो कुछ काम नहीं करा रहे। कुछ भी है तो हम लोग देख लेते, मोरिया निकालना है, कुछ भी है तो छोटे छोटे काम भी उन्होंने चाके फिर के जाते। वो लोग तो फिरने वाले नहीं है। अब सुप्रिया मैडम ठहरे, ओमन को आया बोल के सुप्रिया मैडम ठहरे, उनको भारी मेजॉरिटी से फाइट करके जिताने वाले हैं। हम लोग पूरा भारी मेजॉरिटी से जिताने वाले हैं। अब ఈరోజు బాన్స్వాడ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా బాన్స్వాడ మున్సిపాలిటీలో సంబంధించి 5వ వార్డు సుప్రియ మేడం గారు ఇక్కడ నిల్చోవడం జరిగింది. సుప్రియ మేడం గారికి మద్దతుదారుగా మేము నసరుల్లాబాద్ బీఆర్ఎస్ నుంచి మండల్ టీమ్గా మేము వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించినాం. ఈరోజు ఇక్కడ గతంలో చూసుకుంటే కాస్ల బాలరాజు గారు గెలిచారు కాంగ్రెస్ నుంచి. ఆయన 5వ వార్డుకు ఎన్నికై 5 సంవత్సరాలు గడిచిపోయింది. మరియు ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా ఉండి కూడా ఈ 5వ వార్డుకు దిక్కుతోచని స్థితిలో ఉన్నది. ఇక్కడ చూస్తే పరిస్థితులు ఎక్కడ మూరలు అక్కడనే, ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే, ఒక సీసీ రోడ్ లేదు, ఏం లేదు. ఎంత అస్తవ్యస్తంగా జనాలు వాళ్ళు నడుస్తూ ఉంటే ఇది పల్లెటూరు వాతావరణమా, ఇది మున్సిపాలిటీ వాతావరణం అనేది మాకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ
గతంలో కూడా అందే రాజన్న గారు సుప్రియ మేడం గారి భర్త నిలబడ్డారు. ఇక్కడ 70 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ 5 సంవత్సరాలుగా తన ఓడిపోయిన ప్రజల మనసును చిరగొని ఎప్పటికీ ఎల్లవేళల ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజలకు నేనున్నానంటూ పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ కష్టం వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా నేను వచ్చి నిల్చుంటా అనేసి ప్రతి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కళ్ళ సమస్యలు కానీ పరిష్కరించడంలో ఆయన ఎప్పుడు ఎన్నుంటి ముందుంటారు. ఇక్కడ 5వ వార్డు ప్రజలకు ప్రియ మేడం నిలబడ్డారు. మేడం గారిని భారీ ఎత్తున గెలిపించాలని ఈ 5వ వార్డు ప్రజలకు బాన్స్వాడ మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిపించి ఒక విజయ దుమ్దంపి మోగించి ఆమెకు మంచి భారీ సంఖ్యలో మెజారిటీని గెలిపించగలరని బాన్స్వాడ మున్సిపాలిటీ 5వ వార్డు ప్రజలకు కోరుచున్నాం.